నీ పరలోకంలో ఉన్న తండ్రి ఘనపరచబడాలి అని అంటే మొదట నిన్ను కన్న తండ్రిని కానీ లేకపోతే నీ ఆత్మీయ తండ్రిని మొదట ఘనపరచు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. తండ్రిని కోల్పోయిన, చిన్న వయసు నుండి కోల్పోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నా ఏంటి మీ తండ్రి సంగతి అని అంటే వాళ్ళ నోట నుండి మాట్లాడదు, గుండెలు బాదుకుంటారు. కానీ ఇంకా నీకు తండ్రి బ్రతికే ఉన్నాడు. మాయ్ నీకు ఇంకా తండ్రి బ్రతికే ఉన్నాడు. బాయ్ నీకు ఇంకా తండ్రి బ్రతికే ఉన్నాడు. తండ్రి కోల్పోయిన నాకు తెలుసు ఆ బాధ ఏంటో. తండ్రి కోల్పోయిన కొంతమంది పిల్లలు ఉన్నారు, అడగండి వాళ్ళని, వాళ్ళ బాధ ఏంటో చెప్తాడు. తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకొని, తండ్రి ఎన్నో కోరికలు పెట్టుకొని, నా పిల్లలు ఈ రీతిగా ఉండాలి, నా పిల్లలు నా కళ్ళ ఎదుట కనబడాలి, నా పిల్లలు గొప్ప ఐశ్వర్యవంతులు అవ్వాలి అని తండ్రి కోరుకుంటాడు. కోరుకొని ఆ కోరిక చూడకముందే తండ్రి వెళ్ళిపోతుంటే పిల్లల బాధ. తండ్రిని కలిగిన వారు తండ్రిని గౌరవించండి. తండ్రిని కలిగిన వారు తండ్రిని కనపరచండి. తండ్రి ఎవరనంటే ఒకటి ఆధారం. తండ్రి ఎవరనంటే వేరు లాంటి వాడు, పోషకుడు. అని అందరూ మాట గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. తండ్రి ఎవరమ్మా? పోషకుడు. పోషకుడు. నీ అక్కర్లను ఎరిగిన వాడు, నీ అవసరతలను ఎరిగిన వాడు, ఏ సమయంలో నీకు ఏమి ఇవ్వాలో సమస్తము తెలిసిన వాడు తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడే. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు, వాడు బుల్లెట్ బండి అడిగినాడు అనుకోండి, ఏమండి తండ్రికి తెలీదా ఎప్పుడు ఇవ్వాలో? వాడికి 8వ తరగతి చదివినోడికి బుల్లెట్ బండి ఇస్తే వాడు ప్రాణాలతో తిరిగి వస్తాడా? అందుకని తండ్రికి తెలుసు ఏ సమయంలో ఎప్పుడు కుమారుడికి ఏది కొనియాలని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చేతులతో హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రిని గౌరవించడం నేర్చుకుందాం, తండ్రిని ఘనపరచడం నేర్చుకుందాం, తండ్రిని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో చూడడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట, ఫాదర్ ఈస్ ప్రొటెక్టర్, సంరక్షకుడు. తండ్రి ఎవరు? అందరు చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రమాదం వచ్చినప్పుడు ముందు నిలబడేది తండ్రి ఆ కొడుక? ఓ మాట చెప్పనా? అమ్మాయి చూడండి, ఎంతంత ఎదిగి ఉంటాడు కొడుకు కదా. మధ్యరాత్రిలో ఎవడైనా తలుపు తడితే కొడుకు వెళ్ళడు, చెప్పండి, తండ్రి వెళ్తాడు. తండ్రి వృద్ధుడైనా, నడవలేకపోయినా, ముసలివాడైనా ఏమండి కొడుకును పంపడు, తండ్రి వెళ్తాడు. ఎందుకో తెలుసా? అది కీడైనా, నష్టమైన, అపాయమైన, మంచైనా మొదట తండ్రి ఎదుర్కోవడానికి చూస్తాడు. అది కీడైతే నా కొడుకు మీదకి రాకూడదు, నేను చచ్చినా పర్వాలేదని, ప్రమాదం వచ్చిన తండ్రి నీ కొరకు ముందు నిలబడతాడు. అందుకని తండ్రి సంరక్షకుడు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అందుకని ఏమండి ఆ కీడు నీ మీదకి రావద్దని, ప్రాణం నీ ప్రాణాన్ని పోగొట్టొద్దని, ఏమండి నిన్ను కాపాడాలని, అగ్నిలోకి వెళ్లకుండా, నరకంలోనికి వెళ్లకుండా, సాతాను చేతిలో పడకుండా, పాతాళంలోనికి వెళ్లకుండా, దుష్టుని చేతిలో బానిసగా కాకుండా ఆ అగ్నిలో నుండి తప్పించడానికి మన తండ్రి మనకంటే ముందు అడుగు పెట్టి ప్రాణం పెట్టి నిన్ను కాపాడి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పెట్టేవాడు తండ్రి. తండ్రి నీకంటే ముందు నిలబడేవాడు తండ్రి, సంరక్షకుడు, ప్రొటెక్టర్. స్తోత్రం చెప్తామా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. తన ప్రాణాన్ని అడ్డు పెడతాడు కదా. మన యేసయ్య మన కొరకు ఏం పెట్టినాడు మీరు చెప్పాలి. 18వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట. ఇప్పుడు చెప్పండి, మన తండ్రి ఎవరంట? శైలము. మన తండ్రి కోట, మన
తండ్రి రక్షించువాడు, మన తండ్రి కేడము, మన తండ్రి రక్షణ శృంగము, మన తండ్రి ఉన్నత దుర్గము, మన దేవుడు ఆశ్రయించి ఉన్న దుర్గమై ఉన్నాడు. స్తోత్రమై చెప్పండి గట్టిగా. చెప్పండి మన తండ్రి రెఫరెన్స్ అయినా మన తండ్రి ఎవరనంటే గట్టిగా చదవండి, శైలము అని చెప్పండి గట్టిగా. మన తండ్రి కోట, మన తండ్రి రక్షించువాడు.